హార్దిక్ పాండ్యా ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ సీజన్లో అతనికి వచ్చిన నెగిటివిటీ అంతా ఇంత కాదు. అతను టోటల్గా కెప్టెన్సీకి పనికిరాడని ముద్ర వేశారు. ఎందుకంటే రోహిత్ శర్మకి బదులుగా హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడం ఎవ్వరికి నచ్చలేదు. కేవలం ఆ ఒక్క రీజన్తో పుట్టిన విమర్శలు సోషల్ మీడియాలో కూడా చాలా అంటే చాలా దారుణమైన ట్రోలింగ్ జరిగింది హార్దిక్ పాండ్యా మీద. ఏమాత్రం డిసిప్లిన్ ఉండదు, పర్ఫార్మెన్స్ ఉండదు, ఫుల్ యాటిట్యూడ్, టోటల్గా ఒక చెప్రి అని ప్రింట్ చేయడం జరిగింది. हार्दिक भाई टक्कर हार्दिक पांड्या त्याची अवकात तरी आहे का? जीरो एटीट्यूड करता है ऐसा ऐसा. హార్దిక్ పాండ్యా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటారు. అప్పుడు సమాధానం చెప్పాలి. తను మెంటల్లీ స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యి తన పర్ఫార్మెన్స్, తన డిసిప్లిన్ని స్ట్రాంగ్గా చేసుకొని ఎగ్జాక్ట్గా 9th జూన్ 2024లో తన పర్ఫార్మెన్స్ ఏంటో చూపించి తన బౌలింగ్ బ్రిలియన్స్ చూపించి తనేంటో, తన హార్డ్ వర్క్ ఏంటో, తన పర్ఫార్మెన్స్ ఏంటో అని అందరికీ చూపించాడు. టోటల్గా అందరి నోరును మోయించాడు. మనం చూసుకుంటే అతను 2004లో ఒక కామన్ మ్యాన్, ఒక 200 కోసం చిన్న చిన్న టోర్నమెంట్లకు వెళ్ళి తన పర్ఫార్మెన్స్ ఏంటో చూపించాడు. చాలా అంటే చాలా కామన్ లైఫ్ అతను. మ్యాగీ తినేవాడు. కానీ ఇప్పుడు అతను వాడే వాచ్ ప్రైజ్ ఎంతో తెలుసా? 20 CR. అతను వాడే కార్ ప్రైజ్ ఎంతో తెలుసా? 10 CR. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు బ్రాండ్స్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అతను. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ హార్దిక్ పాండ్యా.